విద్యా సంస్థల వారి జయప్రదం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు నారాయణ విద్యా సంస్థలు. జయప్రదం 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 మీరాకై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము మా కోర్కె జయప్రదము. జయప్రదం 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 జయప్రదం. జయప్రదం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. జయప్రదం జయప్రదం. నటనకు సహజమైన నటనకు ఉన్న తేడా. ఈరోజు మనం కలుసుకోపోయే గెస్ట్ మంచి మనసు, అందమైన పర్సనాలిటీ, గంభీరమైనటువంటి వాయిస్, ఒకటి కాదు అన్ని గుణాలు ఉన్నటువంటి మన రిబల్ స్టార్ మరెవరో కాదు, కృష్ణంరాజు గారు. లెట్ us వెల్కమ్. మీరాకై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము మా కోర్కె జయప్రదము. జయప్రదం 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 జయప్రదం. చాలా సంతోషంగా ఉంది. హీరోగా మీతో కలిసి చేసిన అదృష్టం నాకు కలిగింది. 60-70 చేసినట్టు మనం మోర్ దెన్ దట్. ఈజీ. 16th ఇయర్లో నాకు ఫోటోగ్రఫీకి బెస్ట్ సెకండ్ స్టేట్ అవార్డు వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. అది చూసి అయినా మామూలుగా చాలా మంచిది ఇదండి, ఆ మాటలు మాట్లాడి మీరు సినిమాలో ఎందుకు యాక్ట్ చేయకూడదు అన్నాడు. ఎవరిగా నేను సినిమాలో యాక్ట్ చేయండి, అది నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే నేను నా నాటకాలు చూశాను, ఎవరైనా నాటకాలు వేస్తానంటే హెల్ప్ చేశాను, కానీ నేను ఎప్పుడు నేను యాక్ట్ చేద్దామని అనుకోలేదు. లేదండి మీరు చాలా బాగుంటారండి, మీరు సరే మెడ్రాస్ వెళ్ళాం. ఏంటో చదువుకి వెళ్దాంలే అన్నట్టుగా నాకేదో పెద్ద ఇంట్రెస్ట్, ఇదేదో చెప్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు నేను చెప్తున్నాను తెలియదు. ఇండస్ట్రీ నన్ను ఎంకరేజ్ చేశాను, నేను చెప్పింది ఒప్పుకున్నారు. లేదు అలాగే కదా ఇలా చేయాలంటే నేను మానేసేవాడిని, లేకపోతే చేస్తే చేసేవాడిని, అలాగే చేయాల్సి వచ్చేది. రిబల్ స్టార్గా ఒక స్టైల్లో మీకు ఆ టైటిల్ ఇచ్చినప్పుడు హౌ యూ ఫెల్? హీరో కానీ యాంటీ హీరో టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, అందులో స్టైలిష్గా విలనిష్గా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్. నా లక్కీ గురించి ఏంటంటే అటువంటి క్యారెక్టర్స్ వచ్చినాయి ఎక్కువ. సో ఆ క్యారెక్టర్స్ అన్నింటిలోనే మంచి పెరుగుతున్నారు. హౌ యూ డివైడ్ యువర్ మూడ్స్? ఒక ఇన్స్టెంట్ చెప్తాను నేను. నన్ను ఎవరైనా పొరపాటుని కొంచెం తప్పుగా మాట్లాడారనుకోండి, పక్కన వాళ్ళందరూ కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు అని అతని మీద ఇబ్బంది పడతారు. అప్పుడు నేను ఊరుకుండా డాక్టర్ని పిలిచి వాడు బీపీ చెక్ చేయండి, పాపం పెరిగి ఉంటుంది, లేకపోతే నన్ను అనగలిగేంత కెపాసిటీ మనిషికి ఉండదు, ఆ బీపీ అతనికి పెరిగి ఉంటుంది. ఎదుటివారి భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు, ఐ థింక్ ఇన్ యువర్ కెరియర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. ఇవన్నీ ట్రెండ్ సెట్టర్స్, అది పొగరుతో తీసింది. అంటే అర్థమైందా? నా మీద నాకు నమ్మకమే కాదు, ఒక పొగరు కూడా. లేకపోతే ఆ సినిమా ఏమిటి, రోజుకి 5,000 మంది జనం ఏంటి అక్కడ, ఇప్పటికీ నేను అది ఊహిస్తే కూడా చేయలేరు. నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్, ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్స్ ఏ కాన్ఫిడెన్స్. నేను సినిమా డైరెక్ట్ చేస్తే నేను చేసేది ఏంటి తెలుసా, నేను తీసాను కనుక మీరు చూడొద్దు సినిమా, మీరు ఏది చూస్తారో అదే తీస్తారు, అప్పుడు మీరు చూడండి. మీ జనరేషన్ తర్వాత మీ ఇంటి నుంచి ఒక వారసుడు ప్రభాస్. ఒక బర్త్డే పార్టీలో నేను ఇద్దరం పోటీపడి డ్యాన్స్ చేసాం. ఆ తర్వాత కూర్చోబెట్టి ఏమిటి మనం చాలా బాగా చేసాడు డ్యాన్స్, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే మీకు చెప్పడానికి నేను
మా నాన్నను అడిగి ఎస్ అంట, పెదనాన్నను అడిగి ఎస్ అంట, మా ఫ్యాన్స్ అడిగి ఎస్ అంట. అంటే కొంచెం గౌరవం మీద భయం ఉంటుంది అందరికీ, మా ఫ్యామిలీ అందరికీ. జయప్రదం జయప్రదం. మీ గురించి, మీ హ్యాబిట్ల గురించి మీకంటే బాగా అర్థం చేసుకున్నటువంటి ఈరోజు ఈ జయప్రదం షోకి వచ్చి ముచ్చట్లు చెప్పడానికి ఒక స్పెషల్ గెస్ట్ని మేము ఆహ్వానించాలనుకుంటున్నాం. శ్యామలాదేవి గారు. మీరా కై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యం. అభినందన మందారమాల ఆల్రెడీ మిమ్మల్ని సౌందర్యము సౌశల్యము అని చాలా మంచి సాంగ్ అది. పాత సాంగ్ల గురించి అంత ఎన్సైక్లోపీడియా బాగా జ్ఞాపకం. నేను పాటలు, సినిమా అంటే పిచ్చి అనమాట. నిజంగా అలాంటి సాంగ్. అంతమంది ఎంపీలు, 5 ఎంపీలు ఉన్న సినిమా ఏంటంటే మన తాండ్రపాపారెడ్డి. సో బయట ప్రపంచంలో హీరో కృష్ణంరాజు గారికి, అలాగే మీరు ఆయన సినిమాలు ఎన్నో చూసుంటారు. ఒక ఫ్యాన్గా, ఒక అర్ధాంగినిగా ఎలా మీరు ఫీల్ చేస్తారు? అంటే ఎక్కువ ఫ్యాన్ గానే నేను ఎక్కువగా కావాలనుకున్నాను. దేనికి కూడా నాకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారు కాబట్టి రెండింటిని కూడా క్యాచ్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఐఎమ్ డిపెండెంట్. నాకేమి తెలియదు, ఎక్కడే ఉందో ఏమో తెలియదు. నాకు 3 కదా డాటర్స్, 3తో పాటు ఈయన కూడా 4 పిల్లల్ని బాధపడాలి. ఇలాంటి మంచి ఒక ఫ్యామిలీలో బయట ఉన్నటువంటి ఇండస్ట్రీ అంటేనే, ఒక ప్రొడక్షన్ అంటేనే చాలా ప్రెషర్. దానికి తోడుగా ఒక పొలిటికల్ కెరియర్లో ఉన్నటువంటి ఒక లీడర్గా ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ సమాజానికి, దాంట్లో మీరు మీ యొక్క భూమిక, మీ యొక్క రోల్ ఎంతవరకు ఆయన ఇన్స్పైర్ చేస్తుంది, అది మీరు చెప్పాలి. అంటే జనరల్గా చాలామంది భర్తలకు ఉంటుంది, కానీ నేను కొంచెం ఎక్కువ. నాకు కారు ఎక్కే వరకు, ఇంట్లోంచి బయలుదేరే వరకు నాకేం కావాలో నాకు తెలియదు. భోజనం దగ్గర నుంచి అన్నిటికీ అన్నీ ఎవరో చూడాలి, అవన్నీ ఆవిడ చూస్తాను. చూసిన తర్వాత ఫ్రెష్గా నేను కారు ఎక్కేసి వెళ్ళి నేను ఆ పనులను చేస్తాను. అలా కాకుండా ఎలక్షన్ వచ్చినా, లేకపోతే ఎవరన్నా ఫ్యాన్స్ వచ్చినప్పుడు, తర్వాత మామూలు ప్రజలు వచ్చినప్పుడు పొలిటికల్గా నేను లేనప్పుడు చాలా చక్కగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళ బాధలు ఉంటే విని ఓపిక్గా వాళ్ళకి ఏం కావాలో నేను చెప్తాను ఆయనకని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి పంపించడం, అది చాలా అది కృష్ణరాజు గారు లేరంటే లేరా పో అని కంటే, ఏమరా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఏంటి ఆయన లేరులే, నీకేం కావాలా, ఎందుకు వచ్చావు అని అడగడం. ఆ మర్యాద చేయడం ఇంట్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. అది షీఈస్ డూయింగ్ పర్ఫెక్ట్లీ వెల్. అంచేతే ఇది సినిమా అయినా అటు రాజకీయ అయినా రెండింటిలోనే నేను కాన్సన్ట్రేట్ చేయడానికి ఈజ్ హెల్పింగ్ మీ అలాట్. ఎంతో ముచ్చటగా సాగిపోతుందండి, కానీ తప్పదు, ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. అది మాత్రం భయపడతాను. వాళ్ళు వచ్చిన వెంటనే ఎంతో చెప్తారేమో, చెప్పిన వెంటనే నేను ఎలా రియాక్ట్ అవుతారు అనే భయం మాత్రం నాకు కొంచెం అక్కడే ఉంటుంది. భయం అనేది మనిషికి ఉండకూడదు. మా పిల్లలు అప్పుడు సండే చికెన్ చేయమంటుంటారు, డాడీ చేయాలి చికెన్, డాడీ చేయాలి చికెన్ అని. చేపల పులుసులో కొంచెం రసం మిక్స్ చేసి, ఇందులో కొంచెం ఆవకాయ వేసి తినండి, ఎంత టేస్ట్గా ఉంటుందని తినిపిస్తాను. మా ఇంట్లో బిర్యానీ కూడా మోహన్ బాబు గారు వీళ్ళందరూ కూడా అడిగి క్యారేజ్ పంపించమంటూ ఉంటారు అనమాట బిర్యానీ. ఒక చిన్న మీకు ఒక టెస్ట్. ఏం చెప్తా బాగున్నా, మీకు ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అందులో
పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, చిన్న చిన్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి మీ గురించి మాట్లాడతారట. లెట్స్ వాచ్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. 5 ఎంపీలు కలిసి నటించిన సినిమా పేరేంటి? JAY స్పేస్ 5 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు కృష్ణంరాజు జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. సో స్టార్ట్ SMSing. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. తన 45 ఏళ్ల సినీ ప్రయాణంలో కృష్ణంరాజు గారు 300కు పైగా సినిమాల్లో నటించారు. అలాగే తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ కి 18 ఏళ్లు ప్రెసిడెంట్ గా రాణించారు. ఇదొక రికార్డ్. ఈ రికార్డులతో పాటు ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నారు కృష్ణంరాజు గారు. ప్రతిష్టాత్మక ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో కృష్ణంరాజు గారి రికార్డ్ అద్వితీయం. 1976లో భక్త కన్నప్పకి ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. 1977 అమరదీపం, 1982 త్రిశూలం, 1984 బొబ్బిలి బ్రహ్మన్న. 2006వ సంవత్సరంలో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా గెలుచుకున్నారు కృష్ణంరాజు గారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న సుఖప్రదం జయప్రదం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ టు ద షో. ఒక చిన్న ఎప్పుడైనా ఇద్దరి కీచులాట కానీ కొట్లాట కానీ అలాంటి సిచ్యువేషన్ ఏదైనా మీకు గుర్తుందా? పిల్లల్ని ఎప్పుడైనా నేను కోపగించి ఎప్పుడైనా గొప్పని కొట్టినా చేసినా అది మాత్రం భయపడతాను. వాళ్ళు వచ్చిన వెంటనే ఎంతో చెప్తారేమో, చెప్పిన వెంటనే నేను ఎలా రియాక్ట్ అవుతారు అనే భయం మాత్రం నాకు కొంచెం అక్కడే ఉంటుంది. సో అప్పుడు పిల్లలకి ఏమైనా చాక్లెట్స్ గిక్లెట్స్ ఇచ్చి వాళ్ళని అది నేను అనేది ఏమిటంటే వాళ్ళకి ఏం కావాలో నీకు తెలియనప్పుడు నీ కోపం వచ్చి కొడతావు. వాళ్ళకి కావాల్సింది నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం, లేదా అడిగింది నువ్వు ఇవ్వగలిగిందో ఇవ్వలేకపోయినప్పుడే నీ కోపం వస్తుంది. అంతే తప్ప ఆ కోపం నీ ఉంచుకోవాలి కానీ వాళ్ళ మీద చూపించిన వాళ్ళు కొట్టడం మంచి పని కాదు. ఎందుకంటే వాళ్ళు భయపడతారు. భయం అనేది మనిషికి ఉండకూడదు. నాకు అసలు భయం అంటే తెలియనివాడిని, భయం ఉండకూడదు అనుకునేవాడిని. అంచేత ఆ భయం పిల్లలకు రాకూడదు అని నేను అలాంటి ఏదైనా వచ్చినప్పుడు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్, చిన్న చిన్న చాక్లెట్స్ అవి ఇచ్చి డ్రైవింగ్ చెప్పొద్దు అని. అలాగే చాట్ వాళ్ళకి చాట్ డ్రైవ్ వెళ్ళి బయట నుంచి వచ్చి టైంకి పిల్లల్ని ఎక్కడికైనా ఇవాళ మీకు చాట్ అంటే బాగా ఇష్టం కదా, ఏదైనా కొనుక్కొని వెళ్ళని పంపించాడు అనమాట, వాళ్ళని డైవర్ట్ చేసి. మీరు ఆయనకి ఇష్టమైన ఫుడ్ అంటే ఏది బాగా ఆయన ఇష్టపడతారు? టిఫిన్లోనేమో పెసరెట్ అంటే మంచి ఇష్టం. పెసరెట్ ఆంధ్ర పెసరెట్ ఆయన వేసి పెడతారు కూడా మనకి. ఓ అంత టైం ఉంటుందా? ఎప్పుడైనా వీకెండ్స్ అలా అబ్రాడ్ అది వెళ్ళినప్పుడు మాత్రం మా పిల్లలు సండే చికెన్ చేయమంటుంటారు. డాడీ చేయాలి చికెన్ అని. నాన్ వెజ్ లో ఫిష్ వాళ్ళకి ఫేమస్ కదా, గోదావరి ఫిష్. ఆయనకి తినడం కన్నా అందరితో తినిపించడం ఇష్టం. అది మెయిన్. ఎవరైనా అతిథులు వస్తున్నారు అంటే మార్నింగ్ నుంచి ఆయన ఎన్ని ఐటమ్స్ చేయాలి, ఎంత బాగా చేయాలి, వచ్చిన వాళ్ళకి ఎలా తినిపించాలి అదే ఆలోచిస్తూ ఉంటారు. వచ్చే కొంతమంది కాంబినేషన్ తెలియదు అనమాట ఎలా తినాలి అని. చేపల పులుసులో కొంచెం రసం మిక్స్ చేసి ఇందులో కొంచెం ఆవకాయ వేసి తినండి ఎంత టేస్ట్గా ఉంటుందని తినిపిస్తాను. అలా ఇష్టం ఆయనకి. అది మామూలు జనరల్గా విఐపీస్ కానీ ఇంపార్టెంట్ గెస్ట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నో లేదా వాళ్ళ ఫ్రెండ్స్నో ఎవరినో అడుగుతాం. మేము అలా అడగాం. అంటే అన్ని ప్రిపరేషన్స్ బాగుంటాయని కాన్ఫిడెన్స్. మా ఇంట్లో బిర్యానీ కూడా మోహన్ బాబు గారు వీళ్ళందరూ కూడా అడిగి క్యారేజ్ పంపించమంటూ ఉంటారు అనమాట బిర్యానీ. ఓకే, నెక్స్ట్ టైం నేను కూడా అడుగుతాను. వెజిటేరియన్. ఎన్నో డైలాగ్స్ అనర్గళంగా పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పుంటారు. సో ఇప్పుడు మీరు ఆ క్యారెక్టర్స్ ఒక్కసారి మీరు చూస్తే ఎలాంటి డైలాగ్ మీకు గుర్తుంది అనేది ఒక చిన్న మీకు ఒక టెస్ట్. ఇప్పుడు నాలో వీక్నెస్ ఏంటంటే యాక్ట్ చేయడం స్క్రీన్ మీద, యాక్ట్ చేయలేకపోవడం బయట. యూ కాల్ ఇట్ వీక్నెస్ ఆర్ ఏమన్నాను నాకు తెలియదు. ఓకే ఓకే, మీకు ఇష్టమైన డైలాగ్ ఏంటో చెప్పండి. డైలాగ్ నేను చెప్పను. ఓకే, అది రావాల్సిందే. అది ఓకే. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు దిస్ ఇస్ డైలాగ్. ఏం చెప్తా బాగున్నా? దిస్ డైలాగ్ టోటల్లీ డిసగ్రీ అబౌట్ ది డైలాగ్ మాడ్యులేషన్.
మాడ్యులేషన్ అనేది ఉండకూడదని. ఎందుకు ఉంటుంది మాడ్యులేషన్? ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మాడ్యులేషన్ లేదా, మాడ్యులేషన్ అంటున్నాను నేను. అంటే మనం ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు మన ఎమోషన్ చెప్తున్నప్పుడు ఎందుకలా మాడుతున్నాను, బుద్ధి లేదా నీకు, ఎందుకలా మాడుతున్నావు, బుద్ధి లేదా నీకు అని అన్నాం కదా. సో ఆ ఎమోషన్లో డైలాగ్ అండ్ ఎక్స్ప్రెషన్ షుడ్ కమ్. ఎక్స్ప్రెషన్ డైలాగ్ రెండు కలిపి రావాలి. లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పినట్టు డైలాగ్ చెప్తే అది, నేను చాలామంది చాలా చోట్ల పాపం అడిగారు, నేను ఫారిన్ వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్స్లో అక్కడ డైలాగ్ చెప్పండి, ఐ డోంట్ నో, నాకు తెలియదు, జ్ఞాపకం లేదని కదా, ఐ డోంట్ నో, నేను చెప్పను అదనమాట. నవ్వు పట్టివ్వడం అంటే మా తలలు త్రెంచి మీ పాదాల దగ్గర పెట్టడమే. బొప్పిలి వారు తలలు త్రెంచేవారే కాని తలలు దించేవారు కారు. బుస్సి, విజయరామరాజు చెప్పుడు మాటలు విన్నావని, అందుకే మాపై తప్పుడు భావం ఏర్పరచుకున్నావని, అది తప్పని, కప్పం కట్టమని అడగడం నీకు ముప్పని హెచ్చరించడానికి వచ్చాను. భక్తిగన్నపులో ఆ లాస్ట్ సీను, ఈశ్వరుడికి మాంసం పెట్ట, ఆ శ్లోకం కూడా ఉంది. తర్వాత ఏవయ్యా తినవయ్యా బాబు, తినవయ్యా మాంసం, బాగోలేదా నీకు, ఏదైందా, తిన్నా తల్లి, తిని తండ్రి, తిని పిల్లలు అన్నట్టు అలా అది ఎమోషనల్ అలా వస్తుంది. తినవయ్య నా కన్న తండ్రి, మారాము చేయకు మము కన్న తండ్రి, ఆకలేసి నీవు అలమటించేవు, అలమటిస్తే కనుల కన్నీరు కారు, నీ కంటి నీరు నే చూడలేను. తర్వాత మనోహర పాండవులు ఉంది. మనోహర పాండవులు అల్లురావులు తీసుకొచ్చుంటాడు, ఇక క్యారేజ్ భోజనం పడికి వస్తాడు, భోజనం తీసుకొస్తాడు అల్లురావు కన్నప్ప, ఏంటి కాకి ఎలా కూస్తుంది, కావు కావు ఉంటుందండి, మరి కుక్క బావు బావు ఉంటుందండి, మరి గాడిద అని ఈయన అన్నట్టు అనమాట. మరి గాడిద ఇవన్నీ నాకెందుకు పెడుతున్నారు బాబు అని అడుగుతాడు. అయితే అవి దేని కోత అదే కోస్తుంది, కానీ నువ్వు అన్ని కోతలో కూయిగా అని ఆ చెప్పడంలో అంటే డైలాగ్ రైటర్ మళ్ళీపూడి వెంకటరమణ గారు డైలాగ్ అంటే న్యాచురల్గా ఇది మామూలుగా కూర్చొని, నాకు మేకప్ లేదు, ఏం లేదు, ఒక పంచా లాల్చి, మేకప్ నో మేకప్, అసలు హెయిర్ డ్రెస్ నథింగ్, నాకు కూర్చొని వాళ్ళు వస్తారనమాట. ఆ డైలాగ్ అందరూ ఆ మేకప్లో అలా చెప్తుంటే అసలు థియేటర్లో తప్పట్లు. గాడిద ఎర్రదొరా, ఈ కోతలకి నాకు కనెక్షన్ ఏమిటయ్యా? ఆ జంతువులకి ఒకటే కోతొచ్చు, దేని కోత దాంది. చెప్తాను, నువ్వు అడ్డమైన కోతలు కూయగలవు. నేను చెప్పనని చెప్పేసాను కదా డైలాగ్ ఇప్పుడు. అదే బ్రహ్మాండంగా చెప్పా. ప్రతి ఫ్రేమ్ లో డైలాగ్ అలా ఉంటది. మీకేమైనా గుర్తున్నాయి ఆయన డైలాగ్స్? అందులో అదే రావు గోపాల్ సిస్టర్ అనమాట అమ్మాయి, ఇప్పుడు చెల్లెలు ఏడిపిస్తూ అలా బాధపడుతూ ఉంటుంది. అన్నగారు ఏమి తను బాధపెడుతూ ఉంటాడనమాట. ఈయన చిన్న అన్నగారు వెళ్ళి అంటాడనమాట, బాధపడకమ్మా, నీ కంటిలో నీరు అతన్ని ముంచేస్తుంది, నీ గుండెల్లో అగ్ని అతన్ని కాల్చేస్తుంది అని చెప్తారు. ఎక్సలెంట్ డైలాగ్ అండి, రమణ గారి డైలాగ్. ఎక్సలెంట్ డైలాగ్. అది ఆ రోజుల్లో అసలు ఆ డైలాగ్స్ రమణ గారు రాసేటప్పుడు ఎప్పుడు అన్ని బాపు గారు భక్తిగన్నపులో కానీ మనోహర పాండవులో కానీ రాసిన డైలాగ్ మామూలు డైలాగ్ కాదు. లాస్ట్లో అసలు మేము ఆయన డైలాగ్ రాయడానికి, ఆ సీన్ బాగా అందరికీ నచ్చడానికి, నేను యాక్టింగ్ భయపడిపోయి మళ్ళీ ఇంకో చేయడానికి 3 సార్లు సెట్, మళ్ళీ 3 సార్లు రీఎరెక్ట్ చేశాం. అసలు ఇంట్లోనే ఇంత పెద్ద ఫ్యాన్ మీ పక్కన కూర్చున్నారు. అక్కడికి మా వచ్చే డైలాగ్ కూడా చెప్పించేసాం. జయప్రదంలో ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఒక్క నిమిషంలో మీరు ఆలోచించకుండా నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పాలి. మీకు ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అందులో పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, చిన్న చిన్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి మీ గురించి మాట్లాడతారట. లెట్స్ వాచ్
శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఇప్పటికీ కొన్ని లక్షల మందికి ఇచ్చాను. సార్ మా బ్రదర్ కూడా ఇచ్చారు మీరు. వాళ్ళ తృప్తి, ఆనందం అంతకంటే కోట్లు కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ నాకేం ఎక్కువ కాదు వాటికంటే. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. శ్రీమతి శ్యామలా కృష్ణంరాజు చెప్పిన డైలాగ్ ఏ సినిమాలోనిది? JAY స్పేస్ 6 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు కృష్ణంరాజు జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. సో స్టార్ట్ SMSing. శుభప్రదం సుఖప్రదం కృష్ణంరాజు గారు చిన్నతనం నుండే షిరిడి సాయిబాబా పరమ భక్తులు. ఆ భక్తి శ్రద్ధల వల్లే తన 3 కుమార్తెలకు ఆ సాయి పేర్లే పెట్టుకున్నారు. పెద్ద కూతురు సాయి ప్రసీద, రెండవ కూతురు సాయి ప్రకీర్తి, చిన్న కూతురు సాయి ప్రదీప్తి. అంతేకాకుండా తన విశాలమైన హృదయంతో ఒక అమ్మాయిని కూడా దత్తకు తీసుకున్నారు కృష్ణంరాజు గారు. ఆ అమ్మాయి పేరు ప్రశాంతి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నారు. సుఖప్రదం జయప్రదం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ టు ద షో. మీ గురించి ఇంకా ఇంక్విజిటివ్గా మీకు ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, చిన్న చిన్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి మీ గురించి మాట్లాడతారట. లెట్స్ వాచ్. మీరా కై వేళలో మాకెంతో సంతోషం. వెల్కమ్. First is the best, Yeah. second is the excellent, third is more excellent. ఓకే, సో మీ డాడీ ఇంత పెద్ద స్టార్, మీరు ఆయన పిక్చర్లు చాలా చూసుంటారు కదా. ఏ పిక్చర్ ఇష్టం ఎక్కువ? బొబ్బులి, బ్రహ్మన్న, తెలుగేమో భక్త కన్నప్ప అంట. భక్త కన్నప్ప, తెలుగు తాండ్ర పాపారా. తాండ్రప్ప. అందులో ఎవరు హీరోయిన్? సో డాడీ చేసిన పిక్చర్స్ లోంచి మీకు ఏమైనా పాటలు వచ్చా? పాడుతుంటారా అప్పుడప్పుడు? నేను భక్త కన్నప్ప నుంచి పాడతాను. భక్త కన్నప్ప. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు చాలా బాగుంది. పుణ్యము పాపం ఎరుగున నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజ. చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. సో యూ గాట్ 100 మార్క్స్. చాలా మంచి పాట పాడారు మీరు. ఇలాగే మీ చిన్నతనం నుంచి ఒక తల్లిదండ్రుల దగ్గర ట్రైన్ అయ్యి, అసలు ఆ తల్లిదండ్రుల యొక్క వారి పెంపకంలో పెరిగిన మీరు మళ్ళీ మీరు ఇంత పెద్ద అయిన తర్వాత, ఇంత పేరు సంపాదించిన తర్వాత మీకు ఆ తీయటి అనుభూతుల్ని ఒకసారి మీకు ఒక 3 minutesలో చూపించాలనుకుంటున్నాను. లెట్స్ సీ. జయప్రదం జయప్రదం జయప్రదం. మొగల్తూర్ గ్రామం జనవరి 20, 1940 ఓ కంచుకంఠం గర్జించింది. అదే తెలుగునాట ప్రతి నోట గంభీరంగా వినపడే మాట రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఉప్పలపాటి కృష్ణరాజు గారు మొగల్తూరుకి చాలా ఎన్నో రకాలుగా మెలిచేశారు. ఆయన ఈ మధ్యనే కాలేజీకి కూడా 10 లక్షలు డొనేషన్ ఇచ్చారంట. చాలా మనకి కావాల్సిన ల్యాబ్ అంటే కొంచెం బాగా చూస్తారు ఆప్యాయతగాను. కృష్ణరాజు గారు అంటే మొగల్తూరు ముద్దు బిడ్డండి. ఆయన మొగల్తూరుకి ఎన్నో సేవలు చేశారు. చాలా మంచి మంచి పనులు చేశారు. రోడ్లు వేయించారు, బ్రిడ్జీలు వేయించారు,
మళ్ళీ కమిటీ హాల్ కట్టించారండి. చాలా మంచి వ్యక్తి అండి. ప్లాన్ చేశారండి ఆయన. వాళ్ళు వ్యాపారం చేస్తాను, వాళ్ళు వ్యాపారం చేయరండి. ఆంధ్రపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తూ అందమైన ప్రతినాయకుడిగా సినీ ప్రయాణాన్ని మొదలెట్టారు కృష్ణరాజు. తర్వాత మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత వైవిధ్యమైన హీరోగా మారారు. తనకే సొంతమైన సహజ నటనతో, గంభీరమైన కంఠంతో, 6 అడుగుల అజానుబాహుడుగా, ఆనాటి మహానటుడు ఎస్వి రంగారావు గారికి వారసుడిగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు మన రెబల్ స్టార్. 45 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 185 సినిమాల్లో నటించారు. బొబ్బిలి బ్రహ్మన్న, కృష్ణవేణి, భక్త కన్నప్ప, కటకటాల ఉద్రయ, ఇలా ఏ పాత్ర చేసినా దానిలో ఒదిగిపోయేవారు కృష్ణరాజు గారు. నిర్మాతగా మారి గోపికృష్ణ మూవీస్ పతాకంపై ఎన్నో మంచి చిత్రాలను నిర్మించిన అభిరుచి గల నిర్మాత. నటుడిగా, నిర్మాతగా, పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి రెబల్ స్టార్ కృష్ణంరాజు. రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను, మనిషిలోనూ వెలుగొచ్చేలా చేస్తాను. జయప్రదం జయప్రదం. సో ఇవన్నీ చూస్తే మళ్ళీ మొగల్తూరు నుంచి మీ యొక్క ప్రయాణం స్టార్ట్ అయ్యి ఈ యొక్క జయప్రదం వరకు మీ యొక్క ఒక అడుగు ఇంతవరకు వచ్చింది అంటే ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ జర్నీ. మన పుట్టిన భూమికి మనం ఎలా రుణం తీర్చుకోవాలనేది మీరు వారు చెప్పినటువంటి క్లిప్పింగ్స్లో చూస్తుంటే ఇంతటి మంచి వ్యక్తి అని ఒకరు మెచ్చుకోవడం అనేది ఇంట్లో మనం అందరం మెచ్చుకోవచ్చు, కానీ ప్రజల్ని మెప్పించడం అనేది అది చాలా గొప్ప విషయం అవుతుంది. సో హౌ యూ ఫీల్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్? అంటే నేను బేసిక్గా మా ఫ్యామిలీ నుంచి వచ్చిందనమాట. అది జాండిస్ ఉంటుంది కదా, దానికి మందిస్తుంటాను నేను. ఇప్పటికీ కొన్ని లక్షల మందికి ఇచ్చాను, ఒక్కడూ నాకు తగ్గలేదని చెప్పలేదు. ఒకసారి మా బ్రదర్కి కూడా ఇచ్చారు మీరు, రాజ్బాబు. చాలామంది మీ డ్రైవర్లకి వాళ్ళకి ఎలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలామంది తీసుకున్నారు. ఎక్కడంటే 1 ఫెయిల్యూర్, అంటే ఇన్ని ల్యాక్స్లో కూడా 1 ఫెయిల్యూర్ లేదు. సో అది ఫస్ట్ డే వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్, నాకు చచ్చిపోయిన నా లైఫ్ అయిపోయిందమ్మా, ఇంకా నేను బతుకుతాను లేదా, ఈ జాండీస్ అంటే ఏదో అని ఫేస్లో. సెకండ్ డే వచ్చినప్పుడు కొంచెం తగ్గుద్దేమో అనే ఫీలింగ్. థర్డ్ డే వచ్చి సంతోషంగానే తగ్గిపోయింది సార్, అయ్యా నాకు తగ్గిపోయింది అని అన్నప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్, వాళ్ళ తృప్తి, ఆనందం, అంతకంటే కోర్టులు కానీ అదే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ నాకేం ఎక్కువ కాదు వాటికంటే. సో ఆ తృప్తి, ఆనందం నేను చూశానంటే మర్చిపోతాను మరి, ఇక్కడ అంతే, ఫినిష్. మళ్ళీ మీరు చేశారని నాకు చెప్పాలి వాళ్ళు, నేను మీకు పలానా పని చేసి పెట్టారని. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అక్కడ అన్నీ చేశాను, ఇక్కడ అన్నీ చేశానని. ఆ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లోనే వాటరు, స్వజలధార వాటర్, ప్రతి ఊళ్ళోని రోడ్లు అన్నీ వేసాం, అన్నీ చేశాం. నేను సార్ ఈ రోడ్డు మీరే వేసింది సార్ అని చెప్తుంటారు నేను వెళ్ళినప్పుడు. అంటే అలాగే ఎవరన్నా మీరు సార్ మీరు పలానా పని చేసి పెట్టారు సార్, పలానా ఉద్యోగం ఇప్పించారు సార్, పలానా ఇచ్చేసారు అని వాళ్ళు చెప్పాలన్నమాట. నాది ఎంతవరకు అంటే నేను ఇచ్చింది వాళ్ళు చూసి సంతృప్తి పడి వాళ్ళ ఆనందాన్ని నేను ఆస్వాదించడం, దానివల్ల నా శక్తి పెరగడం, నా హెల్త్ పెరగడం, నా ఇది ఇంత ఆనందంగా ఉండడం. ఇన్ని సంవత్సరాలు అయినా సరే నాకు ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ ఇంకోటి కానీ నాకు అసలు ఇన్ని సంవత్సరాలు అయినట్టు కూడా నాకు గుర్తులేదు, గుర్తుండదు అంతే. ఎంతో ముచ్చటగా సాగిపోతుందండి, కానీ తప్పదు ఒక చిన్న బ్రేక్. సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని మారమంటున్నాను. బొబ్బిలి బ్రహ్మన్న తీయాలనుకుంటున్నాను ప్రభాస్తో. నా క్యారెక్టర్కి, నా ఏజ్కి సరిపడే క్యారెక్టర్స్ పెట్టుకుని, మెయిన్ క్యారెక్టర్స్ పెట్టి సినిమాలు తీస్తే, కథలు రెడీ చేస్తే అది చూడాలని వారికి ఉంది, చేయాలని నాకే ఉంది. ఒక్క నిమిషంలో మీరు ఆలోచించకుండా నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పాలి. అశ్విని దత్తుని ఫాలో అయ్యి ఆడపిల్లలని అనుకోకుండా ఈ రకంగా మనం చేయవచ్చని నాకు అనిపించింది అనమాట. థ్యాంక్స్ టు అశ్విని దత్. జయప్రదం కాంటెస్ట్. కృష్ణంరాజు గారికి ఎంతమంది కుమార్తెలు? JAY
స్పేస్ 7 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు కృష్ణంరాజు జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. సో స్టార్ట్ SMSing. అల్లూరి సీతారామరాజు గడ్డపై జన్మించిన కృష్ణంరాజు ఆయన బాటలోనే నడుస్తూ ఊరు కోసం ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. సెంటర్ మినిస్టర్ గా తన నియోజకవర్గం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన మనిషిగా నెల్లూరు, ఏలూరు, విజయవాడ ప్రాంతాలలో ఓపెన్ ఎయిర్ థియేటర్స్ స్థాపించారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించారు. వెల్కమ్ టు జయప్రదం. మీకు ఇప్పుడు ర్యాపిడ్ ఫైనల్ రౌండ్. ఒక్క నిమిషంలో మీరు ఆలోచించకుండా నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పాలి. యాజ్ ఎ కృష్ణం రాజు గారు, యాజ్ ఎ ప్రొడ్యూసర్, పొలిటీషియన్, నటుడు, ఏది మీరు ప్రిఫర్ చేస్తారు? నటుడు. ఏ పార్టీ బాగా ఇష్టపడతారు? ఫ్రెండ్స్ పార్టీ, స్నేహితుల పార్టీ. నలుగురు స్నేహితులు ఎక్కడుంటే అక్కడ. పిఆర్పి, కాంగ్రెస్, బీజేపీ అట్లా అని కాదు, ప్రజలకి ఎవరు సేవ చేయడానికి ముందుకు వస్తారో ఎవరు. మీరు ఈ క్వశ్చన్స్ లోనే చెప్పాలి. ఆ క్వశ్చన్ దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. ఈ తరంలో బెస్ట్ యాక్టర్ ఎవరు? ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్? ఆర్టిస్ట్ అంటే నేను ప్రభాస్నే చెప్తాను. ఓకే ఓకే. బెస్ట్ హీరోయిన్ ఎవరు? జయసుధ, జయప్రద? జయప్రద. కృష్ణరాజు గారు, మీరు విలన్ క్యారెక్టర్ గా, ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఏది కష్టం, ఏది ఇష్టం? అంటే నెగిటివ్ రోల్ చేయడమే కష్టం. విలన్ క్యారెక్టర్సే కష్టం. విలన్ అంటే నెగిటివ్ షేడ్ ఉన్నాయి. ఓకే. ఫేవరెట్ కో స్టార్ ఎవరు? నాతో జయసుధ. మీ బెస్ట్ మూవీ ఏది? బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు? తాండ్ర పాపారాయుడు. వావ్. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ లో హీరోగా ఉంటూ ఏ సినిమాలు ఈ యొక్క జనరేషన్ వారు మీ చేస్తున్నటువంటి పిక్చర్స్ లో రీమేక్ చేయాలనుకుంటే బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు? ఎవరు చేస్తారండి? ప్రభాస్ చేయగలరు. ఏ పిక్చర్ చేయాలనుకుంటున్నారు? బొబ్బిలి బ్రహ్మన్న తీయాలనుకుంటున్నాను ప్రభాస్ తోటి. అంటే సీక్వెల్. మెడ్రాస్ నుంచి సాగిన మీ ప్రయాణం అండ్ ఇప్పుడు లీజర్గా ఉంటూ ఈజీగా తీసుకుంటున్నట్టు మీ లైఫ్లో ఏది మీరు ఇష్టపడతారు? అంటే ఇప్పుడు ఫ్యామిలీ తోటి, అలాగే ప్రొడ్యూసర్గా, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రయాణం? పని చేసేటప్పుడు పని అంటే ఇష్టం, ఆ పని బయటకు వచ్చినప్పుడు పిల్లలు, ఫ్యామిలీ అంటే ఇష్టం, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇష్టం. దట్ ఈస్ మై రిలాక్సేషన్. వెల్ డన్, వెల్ డన్. ఓకే. మీరు ఇంత క్యారెక్టర్స్ని, డిఫరెంట్ మీ యొక్క క్యారెక్టరైజేషన్ని అన్నీ చూస్తూ ప్రజలు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అభినందించారు, అప్పటికప్పుడు సపోర్ట్ చేశారు. అసలు వాళ్ళు మీకు ఇచ్చే మెసేజ్ ఏంటో ఒక్కసారి చూద్దాం. జయప్రదం, జయప్రదం, జయప్రదం. ప్రజాసేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. వారు ప్రభాస్ మాత్రమే కాకుండా బయట హీరోలతో కూడా మంచి సినిమాలు తీసి నిర్మించి హిట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. బిల్లాలో కృష్ణంరాజు గారు చేసిన క్యారెక్టర్ ఇంకొంచెం లెంతీగా చేస్తే బాగుంటుంది. మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు కృష్ణంరాజుని విలన్ గా కథలు చెప్పేవారు. ఇప్పుడు మేము పెద్దగయ్యాక తను ఒకసారి విలన్ గా చేస్తే చూడాలని మరీగా ఉంది సార్. కృష్ణరాజు గారు ప్రభాస్ తో ఎక్కువ సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఆయన ప్రభాస్ తోటే కాకుండా ఇతర సినిమా హీరోస్ అందరితో కూడా చేస్తే మాకు చూడాలని చాలా కోరికగా ఉందండి. ఆయన రాజకీయాలు ప్లస్ సినిమాలు రెండో చూస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఆయన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి నేను కోరుకుంటున్నాను. అమితాబ్ బచ్చన్ ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాడో కృష్ణరాజ్ కూడా అలాంటి క్యారెక్టర్స్ కి సూట్ అవుతాడు. అలాంటి క్యారెక్టర్స్ ఆయన చేయాలని కోరుకుంటున్నాను. హీరో కృష్ణరాజ్ గారు చిరంజీవి గారితో ఒక సినిమా ఇద్దరు కలిసి చేస్తే మాకు చూడాలని ఉంది. కృష్ణరాజు గారు ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కృష్ణరాజు గారు అమితాబ్ బచ్చన్ కభీ కభీ సినిమా లాంటివి వేస్తే చాలా బాగుంటుంది. కృష్ణరాజు గారు డైరెక్షన్ లో ప్రభాస్ ఒక ఫిలిం చేస్తే చూడాలని ఉంది. కృష్ణరాజు గారు ప్రభాస్ గారు కలిసి కాంబినేషన్ లో ఇంకా ఫిలిమ్స్ రావాలని కోరుకుంటున్నాం. కృష్ణరాజు గారు మీరు కష్టమైనా సరే హీరోగా ఒక సినిమా చేసినా చూడాలని మాకు ఉంది. ఆయన ఏజ్ కి తగ్గట్టుగా మంచి క్యారెక్టర్, మంచి పాత్రలుగా వేస్తే బాగుంటుందని కృష్ణరాజు గారికి నా మెసేజ్ అండి.
జయప్రదం జయప్రదం. చాలా బాగుందండి. ఇప్పుడు వారిచ్చిన మెసేజ్ మీరు ప్రజలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని మారమంటున్నారు. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. నా క్యారెక్టర్కి నా ఏజ్కి సరిపడే క్యారెక్టర్స్ పెట్టుకుని మెయిన్ క్యారెక్టర్స్ పెట్టి సినిమాలు తీస్తే, కథలు రెడీ చేస్తే అది చూడాలని వారికి ఉంది, చేయాలని నాకే ఉంది. అశ్విని దత్తుని ఫాలో అయ్యి ఆడపిల్లలని అనుకోకుండా ఈ రకంగా మనం చేయవచ్చని నాకు అనిపించింది అనమాట. థ్యాంక్స్ టు అశ్విని దత్. జయప్రదంలో జయప్రదం చూస్తున్నాం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. కృష్ణంరాజు గారి కూతుళ్ళు ఏ సినిమా పాట పాడారు? JAY స్పేస్ 8 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు కృష్ణంరాజు జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. సో స్టార్ట్ SMSing. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గారికి ఒక రేర్ రికార్డ్ ఉంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి కేంద్ర మంత్రి అయిన మొట్టమొదటి యాక్టర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కృష్ణంరాజు గారే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు నా సుఖప్రదం జయప్రదం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఇప్పుడు వారిచ్చిన మెసేజ్ మీరు ప్రజలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని మారమంటున్నాను. వాళ్ళు అన్నట్టు నా క్యారెక్టర్కి నా ఏజ్కి సరిపడే క్యారెక్టర్స్ పెట్టుకుని మెయిన్ క్యారెక్టర్స్ పెట్టి సినిమాలు తీస్తే, కథలు రెడీ చేస్తే అది చూడాలని వారికి ఉంది, చేయాలని నాకే ఉంది. అదే నేను కోరేది, సలహా ఇచ్చేదని. సో రానున్న కాలంలో నేను జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే, మా అశ్విని దత్తు కూడా నన్ను మావయ్య అంటాడు. అశ్విని దత్తు కూడా ముగ్గురే పిల్లలు, ఆడపిల్లలు ముగ్గురే. అందులో నేను వీళ్ళని ఏం చేయడం అని నిన్న క్వశ్చన్ వేసాడు ఒక ఆయన, అమెరికా నుంచి వచ్చిన నా ఫ్రెండ్ బలరాం రెడ్డి అని. ఆయన వచ్చి మీరు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళని ఏంటని. నేను ఇంకా ఆలోచిస్తున్నాను అనుకున్నాను. నాకు ఆ స్వప్నం చూసిన తర్వాత ఒక అమ్మాయిని ఇలాగా, ఇంకొక అమ్మాయిని సినిమా ఇండస్ట్రీ గోపికృష్ణ మూవీస్ దానిలాగా. ఎందుకంటే దీనికి బాగా యానిమేషన్స్ అని బాగా ఇష్టం. మంచి పెయింటర్, మంచి పాటలు పాడద్ది, ఇవన్నీ ఉన్నాయి, కాంబినేషన్ అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. అంచేత వీళ్ళని కొంతవరకు అశ్విని దత్తుని ఫాలో అయ్యి ఆడపిల్లలని అనుకోకుండా ఈ రకంగా మనం చేయవచ్చని నాకు అనిపించింది అనమాట. థ్యాంక్స్ టు అశ్విని దత్. మళ్ళీ మిమ్మల్ని మంచి మంచి చిత్రాల్లో చూడాలని మేము తప్పకుండా ఆశిస్తున్నాం. తప్పకుండా. జయప్రదమైనటువంటి మీ యొక్క సినీ జీవితంలో జయప్రదంతో ఈరోజు మా అందరి మధ్యకు వచ్చి మీ యొక్క కుటుంబంతో పాలు పంచుకున్నందుకు మీ అందరికీ మా తరపు నుంచి, జయప్రదం తరపు నుంచి మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు జయప్రదంలో జయప్రదం చూస్తున్నాం. జయప్రదంతో ముఖాముఖి ఇంత బాగా ఫ్యామిలీతో జరుగుతున్నాం. చాలా పాత జ్ఞాపకాలన్నీ ఇంటి ఎదురుగా ఉన్నప్పుడు. చాలా సంతోషంగా ఉందండి. సో వెళ్లే ముందు మీ యొక్క మంచి ఒక ఆటోగ్రాఫ్ ఫర్ ద ఫ్యాన్స్ ప్లీజ్. ఏవో ఏవో ఆశలు, ఎన్నో ఎన్నో ఆశయాలు. ఏవో ఏవో ఆశలు, ఎన్నో ఎన్నో ఆశయాలు. అన్నిటినీ తట్టుకొని విధిరాతను నెట్టుకొని ఈనాడైనాను వీరు మాన్యులు మహనీయులు. ఎందరో కళాకారులు, అందరికీ ప్రణామానం. అతిథి దేవుడా రండి రండి. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. సో దట్ ఈస్ రెబల్ స్టార్. వచ్చే వారం మరొక స్టార్తో మీ ముందుకు వస్తుంది జయప్రదం. వీళ్ళెవరు. హాయ్. సో స్వప్న, హాయ్. ప్లీజ్ కమ్. ఏంటమ్మా చెప్పరా? అది ఇచ్చేదా? వన్ సెక్.
ఇక్కడ నుంచి ఆయన గురించి చేసిన మెమరీ లేదు. జస్ట్ ఆస్క్ యూ కొంచెం పరిగెత్తుకుని వస్తే బాగుంటుంది, మరీ స్లోగా ఉంది. ఒక్కసారి వస్తారా మళ్ళీ? ఇట్స్ ఓకేనా? అలాగే వీళ్ళు రండి, వీడిగా రావాలా, ఎవరి ముందు వస్తుంది చూద్దాం. ఓకే అదే వాడుతూ ఎక్కువ. అదే ఫస్ట్ ఎట్లా నీ ఫ్యాన్స్ ఓకే ముగ్గురు కలిసి పాడతారు. ట్యాగ్ చేస్తారు అందులో తెలుగు జాతి గొప్పదనం అనే సాంగ్ పాడు పాడు పాడు. చెక్. ఓకే రెడీ 1 2 3. అప్పుడు వీళ్ళు ఇక్కడే ఉంటారా డాడీ దగ్గర? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జయప్రదం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు నారాయణ విద్యా సంస్థలు.